రాజశేఖర్ గారు కారు లోపల తీసుకున్నారు. మీ అందరికీ నమస్కారం అండి. ఆఫ్టర్ లాంగ్ టైం నేను జగన్ గారి ఇవాళ కలుసుకున్నాము. మా ఇద్దరికి కొంచెం మిస్అండర్స్టాండింగ్ ఉండింది, మీ అందరికీ తెలుసు. ఆ మిస్అండర్స్టాండింగ్ ఈవేళతో సరిదిద్దుకున్నాము. అండ్ నేను ఆవేళ ఓ చిన్న పిల్లలాగా ఇమ్మెచ్యూర్గా మాట్లాడింది కూడా నేను తర్వాత ఆలోచించినప్పుడు అయ్యో మనం ఇలా మాట్లాడిండకూడదు, పొరపాటు చేశామే అని ఫీల్ అయిన రోజులు ఉన్నాయి. సరే మనం నెక్స్ట్ మన ఎనిమిటీ అన్నదే లైఫ్లో లేదే, ఎందుకు అనవసరమైన ఈ ఎనిమిటీ, మనం ఇంకపై ఎనిమిటీ లేకుండా ఉండాలి అన్న ఉద్దేశంతో అప్పుడు ప్రజారాజ్యం చిరంజీవి గారికి వచ్చిన మిస్అండర్స్టాండింగ్ తీర్చేసుకున్నాము. తర్వాత లక్ష్మీ గారు పార్వతి గారికి ఏదో వచ్చిన మిస్అండర్స్టాండింగ్ తీర్చుకున్నాము. కానీ జగన్ గారితో వచ్చిన మిస్అండర్స్టాండింగే ప్రొలాంగ్ అవుతూ ఉండింది. నాకు బాధగా ఉండింది. ఈసారి జగన్ గారి ఎలక్షన్కి వెళ్లే ముందు ఐ షుడ్ గో విష్ హిమ్ అండ్ ఐ షుడ్ క్లియర్ ద మిస్అండర్స్టాండింగ్ అని వచ్చాను. బట్ వస్తే అప్పట్లో చూసిన జగన్ గారు వేరు, ఇప్పట్లో చూసిన జగన్ గారు వేరు. రియలీ జగన్ ఈస్ వెరీ 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 లవబుల్ అండ్ వెరీ అఫెక్షనేట్. ఆయన మాట్లాడింది నాకే అనిపించిందంటే, అయ్యో వైఎస్ఆర్ గారు చనిపోయి ఇన్నేళ్ళయింది, ఆయన చంద్రబాబు నాయుడు గారు మంచి చీఫ్ మినిస్టర్ గారు, ఆయన భలే చేశారు హైటెక్ సిటీ అన్న కాలంలో, ఆయన అంత మంచి పీక్ పీరియడ్ లో వైఎస్ఆర్ గారు వచ్చారు. వైఎస్ఆర్ గారు వచ్చి చంద్రబాబు నాయుడు గారిని సూపర్ అన్న టైంలో వైఎస్ఆర్ గారు వచ్చి వైఎస్ఆర్ గారు సూపర్ డూపర్ అన్న పేరుకి వెళ్ళిపోయారు. ఇంక్లూడింగ్ నాట్ ఓన్లీ హైటెక్, మనకి ఇన్ ఫ్యూచర్ అగ్రికల్చర్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్, టేక్ కేర్ ఆఫ్ ద అగ్రికల్చర్ అండ్ ద ఫార్మర్స్ అని, and also Arogyasri. So he has done something great. So అలా అంత వచ్చారు. సో అలాంటి వైఎస్ఆర్ గారి బిడ్డ జగన్ మామూలు ఆయన కాదు, ఈస పులి బిడ్డ. ఆ పులి బిడ్డ నియర్లీ 10 years ఆయన ఉన్న పరిస్థితి ఆలోచించి చూసారా? ఎవరికి రాకూడదు. బట్ ఏ పరిస్థితి వచ్చినా ఆయన చేసింది ఏంటి? హీ వాస్ విత్ ద పీపుల్. ఆయన జనాల కోసమే ఉన్నారు, జనాల కోసమే ఆలోచించారు, జనాల కోసమే అన్ని మాట్లాడారు, జనాల కోసమే చేస్తున్నారు. ఈవెన్ పాదయాత్ర కూడా ఆయన అన్ని ప్రతిదీ, ఇప్పుడు ఓ చీఫ్ మినిస్టర్ కొడుకో, లేదు నా కొడుకో, నా కూతురో, లేదు ఇంకా పెద్ద ఇంటి వాళ్ళ పిల్లలు ఎలా ఉన్నారు. కానీ ఈయన అలా లేరు. దేశం కోసమే ఆలోచన, దేశం కోసమే పని. ఏంటి, ఇఫ్ హీ వాంట్స్ టు ఎంజాయ్, కాంట్ హీ ఎంజాయ్? నో, హీ డజంట్ వాంట్ టు. హీస్ గాట్ సమ్ గోల్స్. ఆ గోల్స్ తీరే వరకు నేను ఆగను, ఆ గోల్స్ నేను మన ప్రజలకి తీసుకొస్తాను అన్న రియలీ ఆయన అంత కసిగా ఉన్నారు. ఇప్పుడు నాకేమనిపించిందంటే, అయ్యో ఇన్ని రోజులు నేను జగన్ గారికి దూరంగా ఉండి నేను పొరపాటు చేశానే, ఇప్పుడు ఆయన కలవడం కూడా ఇంకా ఒక 2-3 weeks ముందు వచ్చి కలిసి ఆయన పార్టీలో కలిసి ఆయనని ముందుకు తీసుకెళ్లడానికి ఇంకా బాగా అవకాశం ఉండిందే, ఎందుకు పొరపాటు చేశాను అని. బట్ లేట్ అయినా కూడా ఇంకా 10 రోజులు ఉన్నాయి. ఈ 10 రోజులు చాలా కష్టపడి జగన్ గారు ముఖ్యమంత్రి అవ్వడానికి నా వల్ల అయిన కృషి నేను చేస్తాను. నాతో పాటు జీవితాను కృషి చేస్తుంది. అండ్ మీరు కూడా ఈ టీవీ చూసే ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి. 10 ఏళ్లు ఇలా ఉన్న జగన్ గారు ఒక పులి బిడ్డ, ఆయనకు ఒక అవకాశం ఇస్తే ఆలోచించి చూడండి ఆయన ఎంత బాగా చేస్తారని. నేను చెప్పేది, నాయుడు గారి ఎన్నో ఛాన్స్ ఇచ్చేశాం, 3 ఛాన్స్ ఇచ్చేశాం. ఆయన ఇచ్చిన ఛాన్స్
సరిపోయింది. అప్పుడు నాయుడు గారి గురించి గొప్ప మాట్లాడాం. ఇప్పుడు నాయుడు గారు అలా దిగజారిపోయి వాళ్ళ పార్టీ కూడా కరప్షన్లో దిగిపోయి అందరూ చిరాకు ఫీల్ అయ్యి అంత దానికి వచ్చారు. ఈవెన్ ఆయన ఫ్యామిలీ పాలిటిక్స్, మిగిలిన ఫ్యామిలీ పాలిటిక్స్ అంతా తిట్టిన ఆయన ఫుల్గా ఫ్యామిలీ పాలిటిక్స్. ఇంకా ఏంటి మీకు తెలియదు ఏం లేదు. ఇప్పుడు ఆలోచించాల్సిందత్తా నాయుడా జగన్. నాయుడు గారికి ఇచ్చిన అవకాశం అయిపోయింది, చాలా ఇచ్చాం. ఆయన చేయగలిగింది చేశారు, ఇంకా ఏమీ లేవు. కానీ జగన్ యంగ్ బ్లడ్, డెఫినెట్లీ ఈజ్ గాట్ సో మెనీ ఐడియాస్. ఆయన నవరత్నాల నుంచి ఈజ్ గాట్ రియలీ ఆయన దగ్గర మన దేశం వెళ్తే నిజంగా ఒక బంగారు భవిష్యత్తు ఉంటది అన్నది నా నమ్మకం. అండ్ నేను వెళ్లి ఆయన కోసం తిరిగి ఆయన ముఖ్యమంత్రి సీట్ల ఎక్కేలా నేను చేయాలనుకుంటున్నాను. ఈ చూసే ప్రతి ఒక్కరూ సహకరించి జగన్ గారికి ఓటు వేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు. అందరికీ నమస్కారం. రాజశేఖర్ గారు చాలా మాట్లాడేశారు. సో మీ అందరికీ తెలుసు. ఇప్పుడు సాయన్న కూడా మా పక్కన ఉన్నారు. ఇది అఫీషియల్ గా మేము వైఎస్ఆర్సీపీలో జాయిన్ అయ్యామని చెప్పడానికి మేము ముందు నిలబడి ఉన్నాము. యాక్చువల్గా ఒక 10:30కి ఒక ప్రెస్ మీట్ ఆర్గనైజ్ చేశారు పార్టీ నుంచే, ఆ పార్టీ ఆఫీస్లో 10 o'clockకి. సో క్లియర్గా అక్కడ చాలా విషయాలు మేము మాట్లాడాలనుకుంటున్నాము. సింపుల్గా ఒకే విషయం, ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను కాబట్టి ఆడవాళ్ళందరినీ నేను కోరుకునేది, మనల్ని ఏమార్చడానికి పసుపు కుంకాలని కళ్యాణ లక్ష్మిలని ఇట్లాగా కాకుండా మనకి ఎవరు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లే, మనల్ని ఎవరు పోషించాల్సిన అవసరం లే, మనకి సరైన భవిష్యత్తునిస్తే చాలు. రేపు మన పిల్లలకి మన ఫ్యూచర్, మన పిల్లలే మన ఫ్యూచర్ బాగుండాలంటే మన రాష్ట్రం బాగుండాలి. మన రాష్ట్రాన్ని బాగుపరిచే వాళ్ళు ఎవరు అన్నది ముఖ్యం. మనకి ఎలక్షన్ ముందు ఇచ్చే డబ్బులో లేకపోతే చీరలో లేకపోతే పథకాలో ఇవన్నీ మనకి తెలిసినవే. ఈసారన్నా అలాంటి వాటికి అమ్ముడుపోకుండా, అలాంటి ఒక హామీలకు లోబడిపోకుండా ఆలోచించి మనకి ఎవరికి ఓట్ చేస్తే మనకి సెక్యూరిటీ ఉంటుంది, మనకి సేఫ్టీ ఉంటుంది అన్నది ఆలోచించి ఓట్ చేయండి అని చెప్పడం అన్నది ముఖ్య ఉద్దేశం. రెండోది, జగన్ గారితో ఏదో చిన్న మిస్అండర్స్టాండింగ్ పక్కన పెడితే రాజశేఖర్ గారు చెప్పినట్టుగా ఆయనకి లేనిదేంటి, ఆయన ఎందుకు 10 సంవత్సరాలుగా ఇలా తిరగాలి, ఇంత కష్టపడాలి, ఆయన పడిన కష్టాల్లో ఒక 10వ వంతైనా మనం ఎవరన్నా పడి ఉంటామా? అంటే మనం అంటే ఒక డబ్బు లేని వాళ్ళు, ఒక పేదవాళ్ళు కష్టపడ్డాం వేరే, ఒక కోటీశ్వరుడు లేకపోతే ఒక పెద్ద రాజకీయ నేత కొడుకు ఆయన ఒక మహారాజులాగా బ్రతికే అవకాశాలన్నీ ఉండి కూడా అవన్నీ వదిలేసంటే మనం సింపుల్గా ఆలోచించాల్సిన ఒకే ఒక విషయం, ఇన్ని 10 years ఇన్ని కష్టాలు ఆయన పడుతూ కూడా ప్రజల మధ్య నేను గెలవాలి, నేను ఈ రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రిగా రావాలని ఆయన ఫైట్ చేస్తున్నారంటే ఆ పట్టుదల, ఇంత పట్టుదల ఇందులో ఉన్న ఆయన ఎంత పట్టుదలగా రాష్ట్రానికి మంచి చేస్తారు, రాష్ట్రాన్ని నెంబర్ 1 రాష్ట్రంగా నిలబెట్టడం వల్ల ఇదే పట్టుదల ఉంటుంది కదా, ఇదే వ్యక్తిత్వం ఉంటుంది కదా, ఇదే బిహేవియర్ ఉంటుంది కదా. సో అలాంటి ఒక వ్యక్తి మనకి సీఎంగా కావాలా, లేకపోతే ఎలక్షన్స్ ముందు మాట్లాడో, లేకపోతే తన కుటుంబాన్ని తెచ్చుకోవాలన్నా, వాళ్ళ కొడుకులను తెచ్చుకోవాలన్నా, వాళ్ళ కూతుర్ని నెక్స్ట్ వాళ్ళ కొడుకులేంటి వాళ్ళ కూతుర్లేంటి అని ఆలోచించి ఒక నేత మనకి కావాలా, లేకపోతే మాది ఒక పార్టీ అని స్థాపించి వేరే పార్టీలతో అండర్ గ్రౌండ్ లో చేతులు కలిపేసుకొని తిరిగే నేతలు కావాలా, ఎవరు కావాలన్నది ఈసారి ఈ 10 రోజుల్లో వీలైనంత వరకు మాకు చేతనైనంత మీకు అర్థం చేయించి, మీకు అండర్స్టాండ్ చేయించి సరైన వాళ్ళకి ఓట్ చేయించాలన్నది మా ఇద్దరి ఒక ఆశ. జగన్ గారు సరైన వ్యక్తి, సరైన సీఎం ఆంధ్ర రాష్ట్రానికని మేము చాలా స్ట్రాంగ్ గా మా ఫ్యామిలీ బిలీవ్ చేస్తున్నాము. సో ఇదే మీ ముందుకు తీసుకురావాలని మేము ఈరోజు ఈ పార్టీలో జాయిన్ అయ్యాం. డెఫినెట్ గా మా సాయి శక్తుల మా ప్రయత్నం మేము చేస్తాము. దయచేసి మీరు కూడా ఆలోచించండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ 10 o'clock రెండు పార్టీలు 10 o'clock ఎలా ఉంది? ఓకే అది మీరు మాట్లాడిన మనసులో ఉన్నది వస్తుంది. రెండు పార్టీలు దొంగల్లాగా విడివిడిగా ఉన్నట్టు ఇద్దరు కలిసి పనిచేస్తున్నారు. అండ్ నేను చెప్తున్నాను, జీవితం చెప్తుంది, మేము జగన్ గారితో చాలా న్యాయమైన పని చేస్తున్నాము, పోరాటం చేస్తున్నాము. ఎక్కడ ఏది కరప్షన్ అనేది ఏ లెవెల్లోనూ ఉండదు. ఏదైనా 5 పైసలు మా పాకెట్ నుంచి వస్తుందే కానీ మేము ఇంకో డబ్బుకి ఆశపడి పనిచేసింది లేదు, చెయ్యము. హాయ్,
నేను మీ లావణ్య. మన TFCC లైవ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇందులో అప్లోడ్ చేసే ప్రతి వీడియోను లైక్, షేర్ ఇంకా కామెంట్ చేస్తూ ఉండండి. అలాగే ఇక్కడ కనిపించే ఈ బెల్ ఐకాన్ని మీరు ఇలా క్లిక్ చేసినట్టయితే ఇందులో అప్లోడ్ చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి. అందరికీ నమస్కారం. దిస్ ఇస్ గీతా మాధురి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు TFCC లైవ్. హాయ్ అందరికీ నమస్కారం. నేను మీ మధుప్రియ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు TFCC లైవ్. Hi, this is Rashmi Thakur. Please like, comment, share and subscribe TFCC Live. Hi everyone, this is Pravina. You watching TFCC Live. Please like, share and subscribe to TFCC Live. హాయ్ ఎవ్రీబడి, యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి, వ్యూ చేయండి, ఫాలో చేయండి ఫర్ ఆల్ న్యూస్ అబౌట్ తెలుగు ఫిల్మ్స్. TFCC Live. Don't forget, subscribe and